రైతు రుణమాఫీ, పొలాలు సహా ఇళ్లకు ఫ్రీ కరెంట్, ఫ్రీ సిలిండర్స్, ఉచిత రవాణా, రైతులు, మహిళలు, యువతకు అకౌంట్లోకి నగదు బదిలీ వంటి ప్రోత్సాహకాలతో ఒత్తిడి పెరుగుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలతో నష్టమే ఎక్కువని పేర్కొంది. ఆర్థిక, సామాజిక మౌలిక వనరుల కోసం కావాల్సిన కీలక మొత్తం కోల్పోతున్నట్లు లేటెస్ట్ రిపోర్ట్లో వెల్లడించింది. ఈ మేరకు గురువారం రోజు స్టేట్ ఫైనాన్సెస్ ఎ స్టడీ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ 2024-25 పేరిట నివేదిక విడుదల చేసింది. ఇంకా ఈ రిపోర్ట్లో ఏం చెప్పిందో పూర్తిగా తెలుసుకుందాం. 2024-25 బడ్జెట్లో చాలా రాష్ట్రాలు రైతు రుణమాఫీ, వ్యవసాయం, గృహావసరాల కోసం ఉచిత విద్యుత్తు, ఉచిత రవాణా, ఫ్రీ బస్, నిరుద్యోగ భృతి, మహిళలకు నగదు సహాయం వంటి వాటిని ప్రకటించాయి. వీటిల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిల్లో కొన్ని అమలవుతున్నాయి. అయితే వీటి వల్ల రాష్ట్రాలకు మౌలిక వసతుల నిర్మాణం సామర్థ్యం తగ్గుతుందని, వనరులు నిండుకోవడం వల్ల సబ్సిడీలకు భారీగా వెచ్చిస్తుండడంతో ఆయా రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపింది. అందుకే ఇలాంటి సబ్సిడీల విషయంలో రాష్ట్రాలు ఇకనైనా ఆచితూచి వ్యవహరించాలని, ఉత్పాదక వ్యయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది. గత 2 దశాబ్దాల్లో రాష్ట్రాలు పన్ను వ్యయాల సంస్కరణలతో తమ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకున్నాయి. ఇంకా స్థానిక సంస్థలకు సరిపడినంత తగిన సమయానికి నిధులు పంపిణీ కావాలంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ల బలోపేతం అవసరం. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర ఆర్థిక వనరులకే సవాళ్లు విసురుతున్నాయి. వీటి రుణాలు విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం.